ఈరోజు సచ్చినవరా నా చేతిలో. కొట్టకన్నా ప్లీజ్ ప్లీజ్. నువ్వు చేసిన పనికి ఇవాళ నిన్ను ఏ ఏంది సంతావేండి అది సార్? ఓడు నేను చెప్తా సార్, మీరే చెప్పండి నేను ఎలా ఉన్నా. లావుగా ఉన్నావు, మరి వాడెలా ఉన్నాడు? బక్కగా ఫిట్గా ఉన్నాడు కదా, ఇప్పుడు నేను 80 కిలోలు ఉన్నాను, కానీ వీడేమో ఇద్దరం సేమ్ వెయిట్ ఉన్నామని చూపిస్తున్నాడు వీడు. వాడు చూపిస్తున్నది కరెక్టే. అదేం సార్ మీరు కూడా వాంతో చేరి చెప్తా. మామూలు వెయింగ్ స్కేల్లో ఓన్లీ వెయిట్ మాత్రం కనిపిస్తా. వెయిట్ అంటే ఏంది, నీ బోన్ వెయిట్, మజిల్ వెయిట్, ఫ్యాట్ వెయిట్, వాటర్ వెయిట్ అన్నీ కలిపి, ఆర్గాన్స్ వెయిట్ అన్నీ కలిపితే నీ బరువు అదొక్కటే చూపిస్తుంది అందులో. కానీ నువ్వు ఎందుకు ఫ్యాట్గా కనిపిస్తున్నావు అంటే నీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, మజిల్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. అండ్ తన దాంట్లో చూస్తే ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, మజిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అందుకని తన ఫిట్గా కనిపిస్తున్నాడు, నువ్వు లావుగా కనిపిస్తున్నావు. అవును. అయ్యో ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. చూశారు కదా, బాడీ వెయిట్స్లో 2 టైప్స్ ఉంటాయి. వెయిట్ సేమ్ ఉన్నా కూడా మీరు ఫిట్గా ఉన్నారని చెప్పడం రాదు, ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు అన్హెల్దీగా ఉన్నట్టు. కొంతమందికి ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉండి మజిల్ ఉంది అనుకో, ఫిట్గా ఉంటారు, వాళ్ళు వెయిట్ సేమ్ ఉన్నా కానీ, సో వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. అందుకని మీ బాడీ కాంపోజిషన్స్ తెలుసుకోవడానికి నార్మల్ స్కేల్ కాకుండా బాడీ కాంపోజిషన్ స్కేల్స్ యూజ్ చేయడం మీ హెల్దీ వెయిట్ లాస్ జర్నీకి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.